అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు జరుగుతూ ఉన్నటువంటి మోసానికి వ్యతిరేకిస్తూ దళితులు చేసినటువంటి మోసానికి దళితులపైన జరిగినటువంటి దాడికి నిరసనగా మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు మాదిగ పెద్దలు జనవరి 21వ తేదీన నిర్వహించినటువంటి మాదిగ సమ్మేళన సభకు అనంతపురం నుంచి నగర యువతగా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు నగర యువతగా మేమందరం కూడా ముందుకు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ పరంగా కేవలం వెనుకబడిన వర్గం మాదిగ వర్గం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు దళితులకు నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెలని చెప్పి కళ్ళు బొల్లి మాటలు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా యొక్క దళిత సోదరుల్ని సోదరిమల్ని మొత్తం కూడా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా దళిత సోదరులారా మేలుకొనండి, మనకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించండి, మనకి చేసినటువంటి మోసాన్ని మనసులో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మన సత్తా చాటేందుకు కూడా మనమందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను కానివ్వండి, కార్మికులను కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కూడా మోసపూరితంగానే మెడలు వంచే విధంగానే ప్రవర్తిస్తూ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాకు రావాల్సినటువంటి హక్కులు మాకు రాలే, మాకు కావాల్సినటువంటి నిధులు మాకు రాకోకుండా ప్రభుత్వం కేవలం కూడా వారి సౌకర్యాల కోసమే మా ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా పక్కదారికి మలిచిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా జనవరి 21వ తేదీన జరిగేటువంటి మాదిగ సమ్మేళన సభకు అనంతపురం జిల్లా నుంచి యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ కూడా మా మాదిగ పెద్దలారా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. మా యొక్క నూతన యువతరానికి మా యొక్క భవిష్యత్తు కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి పోరాటానికి మేమందరం కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు స్కూళ్ళ పరంగా, కాలేజీల పరంగా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మోసపోయిన వారం మనం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దగాపడ్డది మనం, మోసపోయాం, ఒకరి కిందకి వంగుతున్నామే తప్ప ఇప్పటికైనా కానీ మన రోజులు రాలే. మా తాతల తరం పోవాలి, మా తండ్రి తరం పోవాలి, రోజు మా తరం రావాలంటే మేమందరూ కూడా పిడికిలెత్తి రోజు ఏక గొంతుతో ఈరోజు ప్రజార్లకు వస్తూ ఉన్నాం. ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలారా గుర్తించండి, మనకి రావాల్సినటువంటి హక్కులు మనం కాపాడుకుందాం, మనకు కావాల్సినటువంటి నిధులను మనం కాపాడుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే మనకి మోసపోయామో ఆ విధంగా మోసపూరితంగానే మనం కూడా దెబ్బ కొట్టేందుకు 2024లో సిద్ధంగా ఉందామని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా కూడా మేమందరూ కూడా ముందుకు రావాలి. ఈరోజు యువతలారా, యువతి యువకులారా పెద్ద ఎత్తున మీరు ఆలోచించండి. మోసపోయింది మనం కనుక 2024లో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని విధాలుగా మనమే ముందుకుండి రావాల్సినటువంటి హక్కులను కాపాడుకునేందుకు కూడా మనమందరూ కూడా కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే పిలుపునిస్తా ఉన్నా, ఒకటే ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నా. జనవరి 21వ తేదీన జరిగేటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు మీరందరూ కూడా పాల్గొని మన హక్కుల కోసం మనకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని పైన కూడా ఏక గొంతుతో పిడికిలెత్తి మనం గర్జిద్దాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. మాదిగల ఐక్యత.